మిత్రులకు నమస్కారం. దినచర్య అనేటువంటి కొత్త శీర్షికతో మీ ముందుకొచ్చాను. దీని ఉద్దేశం ఏమంటే, ప్రతి తల్లిదండ్రులకు కూడా వారి పిల్లలు మంచి సంస్కారవంతులై అందరి నుండి ప్రశంసలు పొందాలి అని అనుకుంటారు. ఆ ఆశయంతోనే దంపతులు ఇరువురు కూడా అహర్నిశలు శ్రమించి సంపాదించిన మొత్తాన్ని విద్యాలయాలకు, కళాశాలలకు ధారపోస్తారు. అక్కడ చదువు వస్తుంది కానీ సంస్కారము రాదు. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో ఉండే పెద్దవారు పిల్లలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా మసులుకోవారో నేర్పించేవారు. నేటి పరిస్థితి మేమిద్దరం మాకిద్దరం అన్నట్టుగా మారిపోయింది. నేటి లోకం తీరుకు అలవాటు పడిన పిల్లల ఆహార వ్యవహారాలు మార్చడం చాలా కష్టంగా మారింది. ఋషులు మనకు చెప్పినటువంటి దినచర్యను పిల్లలకి పెద్దలకి అందజేయడమే ఈ దినచర్య అనే సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఋషి మాటలను అనుసరించి మన పిల్లలను సంస్కారవంతులునిగా మారుద్దాం. రండి.